కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే వ్యసనాలకు అలవాటు పడిపోతాం. వ్యసనం ఎప్పుడు మొదలుపెట్టామనేది కాదు, ఎప్పుడు ఆపామనేది ముఖ్యం. ఇది నా కథ కాదు, నా మిత్రుడి సుమంత్ కథ. నన్ను మనిషిగా మార్చిన కథ. నాకు ప్రాణం పోసిన కథ. ఏమైంది మామ, బాధలో ఉన్నట్టున్నావు? ఏం లేదురా. ఇది తీసుకో. డైరెక్ట్ బాధలో నుంచి స్వర్గానికి తీసుకెళ్ళొద్ది, వితౌట్ టికెట్. బ్రతకడానికి ఎన్నో దారులు, అలాగే భరించడానికి ఇదొక దారి. బాబు, ఈ సెమిస్టర్ నువ్వు డీటెయిన్డే. ఇంతకుముందు క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వు అంటే అటెండ్ కాలేదు. కాబట్టి నవ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. వాట్ ఈజ్ యూ గాట్ ఇన్ ద డీటెయిన్ లిస్ట్. అదే విధంగా మేము చెప్పినట్టు వినింటే నీ స్థితికి వచ్చేది కాదు. నేను చేయలేని దానికి ఎందుకు ఫైట్ చేయాలి? నా వల్ల అవ్వట్లేదు. ఒకసారి ట్రై చేస్తే ఎంతవరకు పోవచ్చు. Let's break up, Arush. You have changed from what you have been. నా లైఫ్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడానా?
అరే ఆరుష్, ఏమైందిరా? అరే ఆరుష్, లేరా? హెల్ప్! ఓ హెల్ప్! దిస్ వాజ్ అ సీరియస్ ఓవర్‌డోస్. ఇంకొంచెం లేట్ అయ్యుంటే ఈ పాటికి ప్రాణాల మీదకొచ్చేది. ఇద్దరికీ చెప్తున్నా. ఈసారి లక్కీగా ఎలాగో బయటపడ్డారు. నెక్స్ట్ టైమ్ చెప్పలేము. ఏమైంది సుమన్, డల్గా ఉన్నావు? ఏం లేదు, ఈ ప్రాజెక్ట్ గోల్ అంతే. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను ఉన్నాను. లాస్ట్ వీక్ వేసా, ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. ఏం రా, ఒక్కడివే ఉన్నావు? ఏం లేదక్క, ఆడు కొంచెం బిజీగా ఉండు, ఈ మధ్య పెద్ద కలవట్లేదు. ఎందుకు? ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడా ఏంది? వాడు ఈ మధ్య వేరే వాళ్ళతో తిరిగి చెడిపోయినాక, అంటే అంటే బాధల్ని ఎదుర్కోకుండా వాటి నుంచి తప్పించుకునే మార్గాలు చెప్తుంది. డ్రగ్సా? యా, నన్ను కూడా తీసుకోమన్నాడు, కానీ నాకేం చేయాలి అర్థం కావట్లేదు. అరే, నేను చెప్పేది నో సార్. ఈ ఏజ్లో ఇలాంటివన్నీ చేస్తే దిక్కు లేకుండా పోతారు. బాధలకి భయపడితే అవి మనల్ని పడేస్తూనే ఉంటాయి. పడ్డాం అని తెలిసినప్పుడు పైకి లేవాలి, లేదా పైకి లేపే సహాయం కోసం చూడాలి. వాడు అసలు చూడాలనుకోవట్లేదే. అనుకోర్రా, కోపంలో బాధలో వచ్చే కన్నీళ్ళు మంచి చెడు తేడాని చూడనివ్వవు. వాటిని తుడుచుకొని చూస్తేనే బయటకు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. వాడిని మార్చగలమా? అసలు ఆపగలమా? శ్రీకృష్ణుడు కూడా కౌరవుల్ని మార్చాలనే అనుకున్నాడు, కురుక్షేత్రాన్ని ఆపాలనే అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. అలానే నువ్వైనా నేనైనా అనుకుంటే మార్చలేం, అదే వాడనుకుంటే ఖచ్చితంగా చేయగలం. థ్యాంక్స్ అక్క, వాడిని మార్చగలననే నమ్మకాన్ని ఇచ్చు. వాడిని మార్చే అవకాశం కోసం ఎదురు చూస్తా. మారతాడు. తన కోసం తాపత్రయపడే నీలాంటి ఫ్రెండ్ ఉండగా ఎలా మారకుండా ఉంటాడు? హాస్పిటల్ బిల్ ఓవర్ ఎప్పటికి కట్టాలి? You are not good enough, Arush. You are a failure. Your father will be shifted to general ward. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. అరే ఆరుష్, హాస్పిటల్ బిల్ ఓవర్ ఎప్పటికి కట్టాలి? You are not good enough, Arush. you are a failure. You are a failure. You are a failure. ఒక్కసారి, ఇంకొక్కసారి ఈ పెయిన్ నుండి రిలీఫ్ కావాలి.
అరే ఏంట్రా ఇది, డైరెక్ట్ కాలేజ్లోనే దందా షురూ చేసిండ్రా? సుమంత్, ఇది నీకు తెలియదు. ఇక్కడి నుంచి నడు. ఇట్స్ జస్ట్ సంథింగ్ టు టేక్ మై లోడ్ ఆఫ్. రిలాక్స్ మ్యాన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ జస్ట్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్. ఇట్స్ హార్మ్లెస్. హార్మ్లెస్? దీనివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసారా మీకు? సిగ్గుంది అసలు. నేనేమైనా పోయి అందరినీ తీసుకోమని బలవంత పెడుతున్నానా? వాళ్ళేగా వచ్చి తీసుకుంటున్నారు, వాళ్ళ చాయిసేగా. నేను జస్ట్ ఆప్షన్స్ ఇస్తాను అంతే. అరే ఏమైందిరా ఆరుష్? నా వల్ల అయితలేదురా. నాకు ఇందులో నుంచి బయటికి ఎట్లా రావాలో కనిపిస్తలేదు. కనిపిస్తలేదా? నువ్వు చూడాలనుకోవట్లేదా? మూసుకొని ఉన్న దారిలోకి వెళ్ళి ఎలా బయటకు వస్తావురా? అట్లయితే ఎట్లా బయటికి రావాలో నువ్వే చెప్పురా. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను రా. నేను బయటికి తీసుకొని రాకుండా ఉంటానా? వన్ స్టెప్ అట్ ఎ టైం. విల్ మూవ్ ఫార్వర్డ్. మాట ఇరా ఆరుష్, ఇంకోసారి ఈ మత్తు ముట్టనని. మాట ఇవ్వరా? ప్రామిస్ రా. ఫెయిల్ అయితే ఎట్లారా? దెన్ ట్రై అగైన్ అండ్ అగైన్. ఐల్ బీ విత్ యూ ఎవ్రీ డామ్ టైమ్. మళ్ళీ వాటి జోలికి వెళ్ళకుండా ఉంటారా సార్? తన చరిత్రలో తనతో తాను చేసే యుద్ధం ఇది. గెలుస్తాడు. We all face crossroads in life. It's the choices we make that define us. For the first time in years, I am choosing something different. I am choosing to fight. Hi, Ma. One step at a time. That's all it takes.